ఓం గణపతయే నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. మకర రాశి వారికి ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు చతుర్థ స్థానంలో అష్టమాధిపతి అయినటువంటి ఉచ్చస్థిత సూర్యగ్రహ మేష సంక్రమణం పరంగా మరి మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రవణ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రము, ఈ యొక్క 3 నక్షత్రాలకి సంబంధించినటువంటి వారు మకర రాశి వారు ఈ యొక్క సంక్రమణ ఫలితంగా ముఖ్యంగా 4 గ్రహాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. శుక్రుడు, రవి, బుధుడు. ఈ 3 గ్రహాలు, ఈ 4 గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలే కాకుండా లాంగివిటీగా ఈ సంవత్సరం మొత్తం ఇచ్చేటటువంటి గ్రహాల యొక్క ఫలితాలు కూడా మిక్సప్ అయ్యి ఈ నెల రోజులు కూడా మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కనుక గ్రహాల యొక్క గోచార స్థితిని మనం గమనించినట్లయితే వీరికి మకర రాశి వారికి తృతీయ స్థానమైనటువంటి పరాక్రమ స్థానంలో ఏదైనా సరే వీరు గనక నిర్ణయాలు సరైన ప్రణాళికను ఏర్పాటు చేసుకొని అది కుటుంబపరంగా అయినా కానీ ప్రయాణపరంగా కానీ ఆర్థికపరమైనటువంటి పరంగా కానీ వీరు గనక నిర్ణయాలు ఆచరించేటప్పుడు గృహపరంగా కానీ లేకపోతే వీళ్ళ కుటుంబంలో అన్నదమ్ముల పరంగా ఏదైనా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రమోషన్స్ పరంగా వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలలో కొంత అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ వీరి యొక్క శ్రమ కష్టము ఇంతకాలం పడినటువంటి దానికి శని భగవానుడు అనుకూలిస్తున్నప్పటికీ కుజుడితో కలిసి ఉండేసరికి ఇక్కడ కొంచెం సంకటం అనేటటువంటిది కనిపిస్తోంది. లెక్క ప్రకారము మనకి గోచారం యొక్క రూల్స్ ప్రకారము కుజుడు శని కనుక తృతీయంలో ఉన్నట్లయితే ధైర్యముతో వీరు చేసేటటువంటి ప్రతి సంకల్పము సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చక్కటి అనుకూలమైనటువంటి ప్రభావాల్ని కలుగజేస్తాయి. దానికి తోడు వీరు కొంచెం కన్ఫ్యూజింగ్ వ్యవస్థలో కూడా ఉంటారు. అది ఉద్యోగ విషయంలో కావచ్చు, ప్రయాణపు విషయంలో కావచ్చు. ఎందుకంటే బుధుడు నీచ స్థితిలో ఉండటము వలన ప్రయాణం ఒక చోట కనుకుంటారు వెళ్దామా వద్దా అని మళ్ళీ ఆలోచన, కుటుంబీకులతో కలవాలనుకుంటారు కలిస్తే మళ్ళీ ధనం ఖర్చు అవుతుందేమో అని భయము, ఏదైనా ఒక వాహనమో గృహోపకరణమో లేకపోతే ఒక గృహమో స్టార్ట్ చేద్దామా అనుకోవటమో లేకపోతే ఏదైనా అమ్మేసి భూమి కానీ గృహం కానీ ఇంకేదైనా వ్యాపారాన్ని కానీ పెట్టుబడిగా పెడదామా, ఇట్లాంటి మల్టిపుల్గా ఎన్నో ఆలోచనలు వీరిని తొలుస్తూ ఉంటాయి. ఏదైనా ప్రయాణాలకు వెళ్దామన్నా కూడా వీళ్ళకి సందిగ్ధావస్థలోనే ఉంటారు మకర రాశి వారు. నీచస్థిత బుధుడు సరైనటువంటి ఆలోచనని ప్రకింపజేయడం ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎందుకంటే ద్విస్వభావ రాశిలో ఉన్నటువంటి ఈ నీచస్థిత బుధుడు ఉద్యోగరీత్యా వీరు తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు అగాధంలోకి నెట్టే పరిస్థితి కలుగజేస్తోంది. అతి తెలివితేటలో లేకపోతే అమాయకత్వమో లేకపోతే బుద్ధి సరైనటువంటి సమయంలో సరిగ్గా పనిచేయకో వీరు తీసుకునే నిర్ణయాలు ఉద్యోగంలో లేకుండా చేసే పరిస్థితులు కలుగజేస్తుంది మకర రాశి వారికి. ఎందుకంటే సూర్యగ్రహము మరి అష్టమాధిపతి చతుర్థంలో ఉచ్చస్థితిలో ఉండడం ద్వారా ఆకస్మికంగా పిత్రార్జితము ఏదైనా సరే వీరి దాకా వచ్చే అవకాశం కలగటం, వచ్చినట్టు వచ్చి ఆ గృహపరమైనటువంటి ఎన్నో ఇష్యూస్ కానీ భూ సంబంధిత ఇష్యూస్ కానీ ల్యాండ్ ఇష్యూస్ అనేటటువంటివి గవర్నమెంట్ ద్వారా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా కలుగజేస్తున్నాయి. లేకపోతే ఏదైనా ఒక భూమిని కానీ గృహాన్ని కానీ ఇల్లు కట్టే విషయంలో కానీ తండ్రి యొక్క ప్రోద్బలం లేకో తండ్రి అంగీకరించకో వీరు కొంత సౌకర్యాన్ని కోల్పోయే పరిస్థితి కలుగుతుంది. కొంతమంది క్రీడాకారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీరికి ఉన్నటువంటి వ్యవస్థల్లో లేదా వీరి మీద కొంత ఆర్థికపరమైనటువంటి ఎలిగేషన్స్ కొంత అసౌకర్యకరమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయి. వాహనపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రితో ఎవరైనా వెళ్తున్నా మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. తల్లితో విభేదాలు కలగచ్చు. గృహ భూ సంబంధిత విషయాలలో ల్యాండ్ ఇష్యూస్ గవర్నమెంట్తో కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా
చతుర్థంలో ఉన్నటువంటి రవి విద్యార్థులకి కొంత సంకటపరమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాడు. వీరి యొక్క ఆలోచన శక్తి సరైన సమయంలో సరైన ప్రణాళికలు లేక చదువు విషయంలో కుంటుపడేటటువంటి స్థితిని కలుగజేస్తుంది. ఆత్మ పరిశీలన చేసుకోవటంలో కానీ వీరికి ఉన్న సోల్ ఎనర్జీ కానీ ఒక్కసారిగా కుదింపు పడే అవకాశం ఉంటుంది. అసలే ఎగ్జామ్స్ టైం కాబట్టి వీరు కొంత జాగ్రత్త పడి సూర్యుడి యొక్క ఆరాధన చేయటం చాలా విశేషమైనటువంటి పరిస్థితుల్ని, వీరి యొక్క విద్యలో ఆటంకాలు విఘ్నాలు లేకుండా, ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు లేకుండా కాపాడాలంటే వీరు ఎక్కడికైనా సరే విద్య విషయంలో కానీ ప్రయాణ విషయంలో కానీ భూ సంబంధిత క్రయ విక్రయాదుల విషయంలో కానీ కొంచెం జాగ్రత్త వహించాలి. కోర్టుకి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయాన్ని చదువుకొని చక్కగా వీరు వెళ్ళినట్లయితే కొంతలో కొంత వీరికి అనుకూలత కలుగుతుంది. సూర్యుడి యొక్క బలం వీరికి పూర్తిగా లేకపోయినా కొంతవరకు ఆయన అనుకూలించడానికి మిమ్మల్ని మీరు సోల్ ఎనర్జీని క్రియేట్ చేసుకోండి. శుక్రగ్రహ బలము మకర రాశి వారికి చాలా ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని ఇస్తోంది. నెల రోజులు ఎన్నో వస్త్రాలని, సుగంధ ఔషధాలని, అట్లాగే ధన ఆదాయాన్ని పెంచుతూ విద్యలో అఖండమైనటువంటి ప్రతిభని కూడా చూపించే పరిస్థితి శుక్ర భగవానుడు ఇస్తున్నాడు. ఏదైనా సరే ప్రేమకి సంబంధించిన విషయము, సంతానపరమైనటువంటి విషయాలలో వీరికి అనుకూలమైనటువంటి స్పందన కలుగుతోంది. ఏదైనా బ్యాంకులో బంగారము, వెండి ఉంటే దాన్ని షిఫ్ట్ చేయటం, తాకట్టు పెట్టి మరలా బంగారం వెండి కొని ధనాన్ని ఏ విధంగా పెంచుకోవాలనే ఆలోచనలు పెరుగుతాయి ఈ మకర రాశి వారికి. ఒకవేళ ఏదైనా తాకట్టులో ఉంటే దాన్ని తీసుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. భార్య యొక్క ఆనందమే తమరి యొక్క ఆనందంగా భావించే రోజులుగా చెప్పుకోవచ్చు. వాహనాలని చాలా వాహనపరమైనటువంటి యోగం కూడా కలుగుతోంది వీరికి. ప్రేమికులకైతే కనుక కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి శుక్రగ్రహ అనుగ్రహం వలన. సంతానపరంగా భార్యాభర్తలిద్దరూ కూడా అనుకూలమైనటువంటి స్పందనల ద్వారా సంతాన భాగ్యాన్ని కలుగజేయడానికి ఈ మకర రాశి వారికి శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. శని యొక్క దృష్టి వలన కొంచెం ఇబ్బందిగా, అంటే శని కుజులు కలవడం వలన వీరు తీసుకునే నిర్ణయాలు, భార్యాభర్తలు తీసుకునే నిర్ణయాల్లో కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం శుక్రుడు ఇచ్చేస్తుంది. అయితే 6లో ఉన్నటువంటి గురుగ్రహము ఈయన ఉద్యోగరీత్యా కొన్ని మార్పులు, బంధువులతో విరోధాలు, ఆర్థికంగా నష్టాలు, అప్పులకి సంబంధించిన సమస్యలు, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంతానానికి సంబంధించిన అప్పుల ద్వారా వీరు కాస్త కష్టపడటం, అట్లాగే ఏదైనా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు సంతానపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేకపోతే ఇంకేదైనా సరే గవర్నమెంట్ త్రూ కానీ ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ విషయాలలో వీరికి కాస్త చేదు అనుభవాలు కలిగే అవకాశం ఉంటుంది. పెళ్ళైనటువంటి వారికి కోర్టుకు సంబంధించినటువంటి మరి ఈ యొక్క ఇష్యూస్కి సంబంధించిన విషయాలలో గురువు ఏమాత్రం కూడా సహకరించడు. అంటే వీరి యొక్క ఆలోచన శక్తి ఎంత ఉన్నప్పటికీ, మాట్లాడే స్వభావం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్ని గ్రహాల యొక్క దృష్టి, కుజగ్రహం యొక్క దృష్టి వీరు అనుకున్నటువంటి అభీష్టాన్ని నెరవేర్చడానికి కొంత కష్టాన్ని పడుతుంది. ఉద్యోగ విషయంలో గనక వీరు జాగ్రత్తగా గనక చదువుకొని ఇంటర్వ్యూలకి సరైన సమయంలో గనక వీరు గనక అటెండ్ అయితే సౌఖ్యవంతమైనటువంటి జాబ్ లేకపోయినా అతి కష్టం మీద మంచి జాబ్ని కొట్టడానికి కుజగురుల యొక్క దృష్టి అనుకూలంగా లభిస్తోంది. ముఖ్యంగా మకర రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు సర్పదోష ప్రభావాన్ని చూపిస్తున్నారు. కుటుంబంలో ద్వేషాలని, కుటుంబంలో నష్టాలని, కుటుంబ ఎడబాట్లని, తండ్రి యొక్క అనారోగ్యాన్ని, సంతానపరమైనటువంటి ఐక్యత లేకుండా చేయటము, గవర్నమెంట్లో ఎవరైనా జాబ్స్ చేస్తున్నా, ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నా కూడా వారికి సంబంధించినటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగజేయడం ఈ రాహుకేతువుల యొక్క వంతైపోతోంది. కాబట్టి మకర రాశి వారు ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని నిత్యము పారాయణ చేయండి. అట్లాగే బ్రాహ్మణులకి వారం ఆదివారం తోటకూర ఒక 6 కట్టలో 12 కట్టలో దానం చేయండి. రాహుకేతువుల యొక్క దోషం పోవడానికి, ఆర్థిక నష్టం పోవడానికి కనకదార స్తోత్ర పారాయణ చేయండి. శుక్రబలం అనుకూలిస్తుంది, రాహుకేతువులు అనుకూలిస్తారు. ఈ కంపల్సరీ గణపతి ఆరాధన మాత్రము నిత్యము స్మరణతోనన్నా చేయండి. ఓం గణపతయే నమః, ఓం గం అనేటటువంటి బీజాక్షరమైన చదవండి. గణపతి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. కాబట్టి ఈ విధంగా సూర్యుడికి, కేతువుకి, రాహువుకి, గురుడికి గనక జపతపాదులు చేయించినా సరే అనుకూలంగా ఉంటుంది.
జన్మజాతకంలో యోగించే గ్రహాల యొక్క దశలు అంతర్దశలు జరిగితే అవి గనక ఈ గ్రహాలు గనక అయినట్లయితే కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే గోచారం అనేటటువంటిది మన యొక్క జన్మజాతకంలో డేట్ ఆఫ్ బర్త్ను బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మాత్రమే లగ్నాన్ని ఆవిర్భవిస్తుంది. ఆ లగ్నం ద్వారా జరిగేటటువంటి దశలు అంతర్దశల యొక్క యోగాలు అవయోగాలు మనకి ఈ గోచారంలో ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. కాబట్టి గోచార గ్రహస్థితి కొంతవరకు మాత్రమే మనసు మీద ప్రభావితం చూపిస్తుంది. పూర్తి జాతకం అంతా కూడా, పూర్తి వ్యవహారం అంతా కూడా జాతక రూపకంగా మనకి తెలియజేస్తుంది. కాబట్టి సరైన గురువుని ఆశ్రయించండి. మీ యొక్క జన్మజాతకాన్ని ముఖ్యమైన ఈవెంట్స్ ఉంటాయి, విద్య, ఉద్యోగం, కళ్యాణం, సంతానము, అనుకున్న కార్యక్రమాలు జరగకపోయినా, నష్టపోయినా, ఆర్థిక భారము, ఆర్థిక నష్టము, ఇట్లా ఏదున్నా సరే అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా జన్మజాతకం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని కాంబినేషన్ చేసి గురువు చేసేటటువంటి సూచనలు పాటించండి. ఆయన చెప్పిన రెమెడీస్ని ఆచరించండి. చక్కటి ఉపయోగాన్ని పొందండి. ఓం నమో నారాయణాయ నమః.